ఎంబీబీఎస్ చేయాలి, అది కూడా అబ్రాడ్లోనే చేయాలి అంటే వీసోర్స్ తరపున ఏ కంట్రీని మీరు రిఫర్ చేస్తారు? మన తరపున మనం పంపించేది పిల్లల్ని వచ్చేసరికి ఏంటి అంటే జార్జియా. జార్జియా. జార్జియా ఎందుకంటే వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. అండ్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా కానీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఉన్న కంట్రీ. ఎంబీబీఎస్ కోర్స్ కూడా చూసుకుంటే మనకి 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో 6 yearsలో ఎంబీబీఎస్ కోర్స్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ డిగ్రీని రిజిస్టర్ చేసుకొని యాజ్ ఎ డాక్టర్గా వర్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇండియాకి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఎంజీ రాసుకోవచ్చు. ఎఫ్ఎంజీలో కూడా చూసుకున్న జార్జియా హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్. వీసోస్ తరఫున టోటల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా మనమే కంప్లీట్ చేస్తాం ఇక్కడ ఇండియాలో, వీసా కానీ డాక్యుమెంటేషన్ కానీ. అండ్ జార్జియాలో కనుక చూసుకుంటే మన 14 హాస్టల్స్ ఉన్నాయి. 3,000 మంది తెలుగు పిల్లలు ఉన్నారు. జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్కి మేమే కాంట్రాక్టర్స్, డైరెక్ట్ మనే యూనివర్సిటీస్. సూపర్ అండి. మన తెలుగు స్టేట్స్లో ప్రతి మండలం నుంచి పిల్లలు ఉన్నారు. సో ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా మా ఆఫీస్కి విజిట్ చేస్తే ఆ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ డీటెయిల్స్ ఇస్తాం. జార్జియాలో మన కంపెనీ రిజిస్టర్డ్, మనకి వంట వాళ్ళు కూడా మనకి హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, నెల్లూరు నుంచి ఉన్నారు. ప్యూర్లీ తెలుగు ఫుడ్డే ఉంటుంది. తర్వాత ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారండి? 15 to 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు మనకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చూసుకోండి, కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూసుకోండి, టీఎస్ఎంయూ కానివ్వండి, ఇంకా మన దగ్గర ఉన్న వేరే టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా మొత్తం యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ క్లాస్కి కేవలం 15 మంది స్టూడెంట్లు మాత్రమే ఉంటారు. అంటే పర్సనల్ కేర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీస్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్కి, సో అప్పుడు బ్యాచ్కి 8 members. ఎప్పుడైతే క్లినికల్స్కి వెళ్తారో హాస్పిటల్స్కి అప్పుడు ఓన్లీ బ్యాచ్కి 4 members ఒక సీనియర్ డాక్టర్ కింద ఉంటారు. కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఉంది. అందులో చదువుకునే స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే యుఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, యుఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ అనేది అందిస్తారు. అంటే ఎంబీబీఎస్లో ఉండగానే యుఎస్ యొక్క పీజీ సీట్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీజీ. చాలా బాగుందండి. అండ్ ఆ పీజీతో పాటు మంత్లీ $5,000 అంటే అరౌండ్ 4.5 lakh rupees వాళ్ళకి 4 to 4.5 lakh rupees వాళ్ళకి స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది పీజీలో ఉండగా. ఓకే, సుమారుగా ఎంత ఖర్చు వస్తుందండి ఎంబీబీఎస్ చేయాలి అనుకునే ఒక స్టూడెంట్కి? ఎంబీబీఎస్ అనేది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ మేడం. మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యే యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇయర్లీ ఫీజెస్ 4.5 lakh to 5 lakhs మధ్యలో యూనివర్సిటీస్ ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు వీసోస్ తరపున? వీసోస్ తరపున ఒకటే మేడం నేను చెప్పేది, ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఇన్ జార్జియా బెస్ట్. ఈ మాట నేను చెప్పడం కాదు, మన భారత ప్రభుత్వం, మన జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ డైరెక్ట్గా వాళ్ళు అడ్వైజరీ రిలీజ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈక్వలెంట్ టు యూకే అండ్ ఇండియా అని చెప్పి. అండ్ వీ కెన్ ప్రౌడ్లీ సే జార్జియాలో అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో నీలాక్షి సిన్హా అని చెప్పి మేడం, ఆమె కూడా విజిట్ చేసి యూనివర్సిటీకి, మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా విజిట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈవెన్ మన ఎంబసీ వెబ్సైట్లో కూడా ఆ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి జార్జియాలో. యూరప్ మొత్తం నుంచి పేషెంట్స్ జార్జియా వస్తారు సర్జరీస్ చేయించుకోవడానికి. అండ్ క్లైమేట్ కూడా మన బెంగళూరు క్లైమేట్ లా ఉంటుంది.